మన అలవాట్లు మనకు చిక్కులు తెచ్చిపెడుతూ ఉంటాయని అంటారు. మంచి అలవాట్లు ఉంటే మనం పురోభివృద్ధి సాధిస్తాం. అదే చెడు అలవాట్లు ఉంటే చెడు మార్గంలో పయనించాల్సి వస్తుంది. ఈ చెడు అలవాట్లే కొన్ని సందర్భాల్లో దోషాలుగా మారుతాయి. ఈ దోషాల కారణంగా మన జీవితంలో దుర్బలాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ అలవాట్లే ఆర్థిక సంక్షోభాన్ని కూడా తీసుకొస్తాయి. వాస్తు ప్రకారం ఏ వ్యక్తి అయితే పదే పదే తప్పుడు ప్రమాణాలు చేస్తుంటాడో ఆ వ్యక్తి పేదరికంలోకి నెట్టబడతాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ అలవాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మనం నోట్లో ఉన్న ఉమ్మిని పదే పదే ఊస్తుంటారు. ఇలా ఇంట్లో పదే పదే ఉమ్మి వేయడం వలన పేదరికంలోకి నెట్టబడతారు. అదేవిధంగా మురికిగా ఉన్న మంచంపై పడుకొని ఉంటాడో, ఇల్లు శుభ్రంగా లేకుండా చెత్తతో నిండిపోయి ఉంటుందో, ఇంట్లో వస్తువులు అస్తవ్యస్తంగా పడేసి ఉంటాయో ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు, టాయిలెట్కి వెళ్ళి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఇలా చేయడం వలన కూడా ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. టాయిలెట్లో ఎక్కువ సమయం గడపడం కూడా పేదరికానికి సంకేతం. మహిళలు నిలబడి తలను దువ్వుకోవడం వలన కూడా ఆర్థిక సమస్యలు తీసుకొస్తాయి. తల్లిదండ్రులను కించపరిచే వ్యక్తులు ఉన్న ఇల్లు కూడా పేదరికంలోకి నెట్టబడుతుందని పండితులు చెబుతున్నారు.